హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. అండ్ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడా. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అలాంటి స్కీమ్స్ అయితే ఉన్నాయండి. అంటే మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు అవ్వాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే చక్కగా డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి కదండి. మళ్ళీ మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి. డబ్బులు మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకోవచ్చు. వేటిలో తగ్గించుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలోనే. కూరగాయల దగ్గర కొంచెం సేవ్ చేసుకోవచ్చు డబ్బులు మనము. అంటే మనం బయట షాప్స్లో కొనే కన్నా మార్కెట్స్లో వాటిల్లో కొంటే కూరగాయలు కొంచెం హోల్సేల్ రేట్కి అలా వస్తూ ఉంటాయి కదండి. అక్కడ కొంచెం డబ్బులు అనేవి తగ్గించుకోవచ్చు. అంటే సరుకులు కూడాను అప్పుడొకటి తెచ్చుకునే కన్నా అన్నీ ఒకేసారి తెచ్చుకున్నాం అనుకోండి. అండ్ మార్కెట్స్లోనే అంటే కూరగాయల మార్కెట్స్లోనే షాప్స్ ఉంటూ ఉంటాయి కదా, హోల్సేల్ షాప్స్ లేదనుకుంటే కాంప్లెక్సెస్లో హోల్సేల్ షాప్స్ అలా ఉంటూ ఉంటాయి కదండి. అలా వాటిలో తెచ్చుకుంటే కొంచెం డబ్బులు అనేటివి ఎంఆర్పి మీద ఒక 5 రూపీస్ 10 రూపీస్ అలా తక్కువైతే ఉంటూ ఉంటాయి కదండి. అక్కడ కూడా అలా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు డబ్బులు. అండ్ ఎగ్స్ అండి, బయట మనము ఎగ్స్ కొనుక్కున్నాం అనుకోండి, ఒక 30 గుడ్లు వచ్చేసి 200 రూపాయలు అలా అయితే ఉంటాయండి. అదే మనము మార్కెట్స్లో వాటిలో తెచ్చుకున్నాం అనుకోండి, ఎగ్స్ హోల్సేల్ షాప్స్ ఉంటూ ఉంటాయి కదా, అలా వాటిల్లో తెచ్చుకున్నాం అనుకోండి ఒక 180 రూపాయలు 170 రూపాయలకి అలా అయితే వస్తూ ఉంటాయండి. ఒక 30 గుడ్లు అలా ఒకేసారి తెచ్చుకుంటే అక్కడ మనము ఒక 20 రూపాయలు అలా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటున్నాం కదా. డ్రై ఫ్రూట్స్ దగ్గర కూడా మనం డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా హోల్సేల్ షాప్స్ అలా ఉంటూ ఉంటాయండి. కొన్ని ప్లేసెస్లో కొన్ని డ్రై ఫ్రూట్స్కి ఫేమస్ అలా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి చోట్ల తెచ్చుకున్నాం అనుకోండి ఒక 50 రూపాయలు 60 రూపాయలు అలా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండొచ్చు డ్రై ఫ్రూట్స్ మీద. మామూలు కొనే వాటి కన్నా అచ్చం డ్రై ఫ్రూట్స్ షాప్స్ అలా ఉంటూ ఉంటాయి కదా, అక్కడైతే హోల్సేల్కి అయితే ఇస్తూ ఉంటారు. అండ్ అలా చాలా వాటిల్లో అయితే మనం సేవింగ్స్ చేసుకోవచ్చండి. అంటే మనం ఇంట్లోకి చేసే ఖర్చులు, సరుకుల ఖర్చులు, ఇంక ఇలా వీటిలో మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండొచ్చు కదా. అంటే మనము రోజుకు ఒక 20 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదండి. 365 రోజులు కూడాను రోజుకు ఒక 20 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరానికి మనకి 365 రోజులకి 7,300 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదండి. అదే మనం రోజుకు ఒక 40 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 14,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదండి. అలా ఒక 60 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదా. ఈ 1 ఇయర్ పాటు ఒక 60 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, రోజుకి 60 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 21,900 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అదే మనము ఒక 80 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, రోజుకు ఒక 80 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 1 ఇయర్కి 365 డేస్ ఉంటాయి కదా. ఈ 365 డేస్ కూడాను రోజుకు ఒక 80 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనము 29,200 రూపాయల దాకా అలా అయితే సేవ్ చేసుకోవచ్చు కదండి. అంటే సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా. ఈ 365 రోజుల్లో దాచుకోలేకపోయినా కానీ ఒక 2 ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని అలా మన దగ్గర ఉన్నట్లుగా చక్కగా ఇలా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మన దగ్గర కూడా కొంత అమౌంట్ అనేది ఉంటూ ఉంటుంది కదా. అలా దాచుకున్న డబ్బుల్ని మనం ఏదన్నా స్కీమ్స్లో కట్టుకుంటే ఆ డబ్బులు అనేటివి రెట్టింపు అవుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు ప్రతి నెల కూడాను రోజుకు ఒక 20 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాం మేము కంపల్సరీగా అనుకున్న వాళ్ళైతే 30 రోజులు కదండి, నెలకు మనకి 30 రోజులు ఉంటాయి కదా. 30 రోజులకి మనం రోజుకి 20 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 600 రూపాయలు అయితే అవుతాయి కదా. నెలకి మనము 600 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటున్నట్టు, రోజుకి 20 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే నెలకు ఒక 600 రూపాయలు అయితే అవుతాయి కదా. చక్కగా ఈ 600 రూపాయలని ఏదైనా స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి, డబ్బులు అనేటివి రెట్టింపు అవుతూ ఉంటాయి కదండి. అంటే పోస్ట్ ఆఫీస్లోని ఆర్డీ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో మనం నెలకు ఒక 600 రూపాయలు చొప్పున కట్టుకున్నాం అనుకోండి, ప్రతి నెల కూడా కట్టాలి. ఒక 60 నెలల పాటు కట్టాలండి. అంటే 5 ఇయర్స్ అంటే మనకు 60 నెలలు ఉంటాయి కదా. ఈ 60 నెలలు కూడాను నెలకి ఒక 600 రూపాయలు చొప్పున కట్టామనుకోండి, మనం అసలు వచ్చేసి 30,000 రూపాయలు అయితే పే చేస్తాము. మనకు వడ్డీ వచ్చేసేసి ఒక 6,000 రూపాయలు అయితే వస్తుంది. మొత్తం కలిపి 36,000 రూపాయలు అయితే వస్తాయి మనకి. చక్కగా ఇలా దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకోవటం బెస్ట్
అండి. అంటే ఎక్కువ అమౌంట్ అయితే అవుతాయి కదా. 1 ఇయర్ పాటే దాచుకున్నాం అనుకోండి, మనం రూ. 20 చొప్పున, రోజుకి రూ. 20 చొప్పున 1 ఇయర్ పాటే ఇంట్లో దాచుకున్నాం అనుకోండి, 7,300 అయితే వస్తాయి. అదే మనము ఒక 5 ఇయర్స్ పాటు ఇంట్లోనే దాచుకున్నాం అనుకోండి, రోజుకి రూ. 20 చొప్పున ఒక 30,000 అయితే అవుతాయి కదా. అదే మనము బయట స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి, పోస్ట్ ఆఫీస్లోని స్కీమ్స్లో వాటిలో కట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక 6,000 వడ్డీ అనేది వస్తూ ఉంటుంది కదా. మొత్తం కలిపి 36,000 అలా అవుతాయి కదండి. చక్కగా మళ్ళాంటి మధ్యతరగతి ఆడవాళ్ళం ఇలా చక్కగా రోజుకి ఎంతో కొంత డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకొని చక్కగా ఇలా స్కీమ్స్లో కట్టుకోవటం బెస్ట్ అండి. లేదు స్కీమ్స్లో కట్టుకోవటం మాకు ఇష్టం లేదు అనుకున్నా కానీ అలా ఇంట్లో ఉంచుకున్నా కానీ డబ్బులు అనేటివి సేవ్ అవుతూ ఉంటాయి కదా. మనం చేసే ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే రోజుకు దాచుకోలేకపోయినా కానీ నెల మొత్తం మీద మనము చేసే ఖర్చుల్లో సేవింగ్స్ అనేటివి నెలకి ఒక రూ. 600 అలా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండొచ్చు కదండి నెల మొత్తం మీద. మన ఛానల్లో ఈ ఆర్డీ స్కీమ్ గురించి ఉంది. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడాను. అండ్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, రోజుకు ఒక రూ. 40 చొప్పున మనం డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, నెలకు వచ్చేసేసి మనము ఒక రూ. 1,200 చొప్పున అయితే సేవ్ చేసుకుంటామండి. అదే సంవత్సరానికి అయితే రూ. 12,000 అయితే సేవ్ చేసుకుంటాం కదా. ఈ రూ. 1,200 మనం ఏదైనా స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి, రోజు రూ. 40 చొప్పున మేము సేవ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళైతే చక్కగా స్కీమ్స్లో కట్టుకోవచ్చండి. మనకి పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి. మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్స్లో కట్టుకోవటం బెస్టేనండి. అంటే రోజుకి రూ. 40 చొప్పున సేవ్ చేసుకోలేకపోయినా కానీ నెల మొత్తం మీద ఒక రూ. 1,000 చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి, ప్రతి నెల కూడాను నెలకు ఒక రూ. 1,000 చొప్పున సేవ్ చేసుకోగలం మేము అనుకున్న వాళ్ళైతే చక్కగా ఈ ఆర్డీ స్కీమ్లో కట్టుకోవచ్చు అండి. ఒక రూ. 1,000 చొప్పున కట్టుకున్నాం అనుకోండి, నెలకి రూ. 1,000 చొప్పున కట్టుకున్నాం అనుకోండి, ఒక 60 నెలల పాటు కట్టాలి కదా. మనం కట్టేది వచ్చేసేసి 60,000 అయితే కడతామండి. మనం కట్టే అమౌంట్కి ఒక రూ. 12,000 అయితే వడ్డీ అయితే వస్తుంది మనకి. మొత్తం కలిపి ఒక రూ. 72,000 అయితే అవుతాయి మనకి 5 ఇయర్స్ తర్వాత. చక్కగా ఇలా ఈ ఆర్డీ స్కీమ్లో కట్టుకుంటే చక్కగా డబ్బులు అనేటివి మనకి వడ్డీ అనేది ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఆర్డీ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లోనే కాదు బ్యాంకీస్లో కూడా ఉంటుంది. బ్యాంకులో అయినా కట్టుకోవచ్చు. రెండిట్లో వడ్డీ రేట్ ఒకేలాగా ఉంటుందండి. ప్రతి 3 మంత్స్కి పోస్ట్ ఆఫీస్లో ఈ వడ్డీల రేట్లు అనేటివి పెరుగుతూ ఉంటాయండి. ప్రతి 3 మంత్స్కి కూడాను. నేను చెప్పే అంత అమౌంటే కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ అయినా రావచ్చు. అంటే ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటాయి ఆర్డీ స్కీమ్లో అయినా కానీ, పోస్ట్ ఆఫీస్లో ఏ స్కీమ్స్లో అయినా కానీ 3 మంత్స్కి వడ్డీ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయండి. ఇలా ఈ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్లో కాకపోయినా గోల్డ్ స్కీమ్స్లో అయినా కట్టుకోవచ్చు అండి డబ్బులు. నేను మీకు ఇందాక రోజుకి ఒక రూ. 60 చొప్పున సేవ్ చేసుకుంటే 1 ఇయర్కి రూ. 21,000 దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. అలా నెలకు మనం రూ. 60 చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, నెలకు మనకు 30 రోజులు ఉంటాయి కదండి. రోజు ఒక రూ. 60 చొప్పున 30 రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, రూ. 1,800 అయితే అవుతాయి కదా. రూ. 1,800కి ఇంకో రూ. 200 యాడ్ చేసుకొని ఒక రూ. 2,000 ప్రతి నెల కూడాను ఒక రూ. 2,000 చొప్పున మనం సేవింగ్స్ అనేటివి చేసుకొని ఆ రూ. 2,000 గోల్డ్ స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి. గోల్డ్ స్కీమ్లో మనము ఒక 11 నెలలే డబ్బులు కట్టాలి. 11 నెలలు ఈ స్కీమ్లో డబ్బులు కట్టామనుకోండి, మనకి విఏ అవి తగ్గిస్తారండి. అంటే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కదండి. మేకింగ్ ఛార్జెస్ మనం కట్టే అమౌంట్కి మనం గోల్డ్ తీసుకునే టయానికి మేకింగ్ ఛార్జెస్ అనేటివి తగ్గించిస్తారండి. అంటే నెలకి రూ. 2,000 చొప్పున కట్టుకున్నాం అనుకోండి గోల్డ్ స్కీమ్లో, 11 నెలలకి మనము రూ. 22,000 పే చేస్తాం కదా. రూ. 22,000కి మనకి ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారము ఒక 2 గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది కదండి. ఈ మామూలుగా విడిగా కొనుక్కున్నాం అనుకోండి, ఈ 2 గ్రామ్స్కి మనము మేకింగ్ ఛార్జెస్ అవి అయితే పే చేయాలి కంపల్సరీగా. ఇది ఇక్కడైతే మేకింగ్ ఛార్జెస్ అనేటివి పే చేయాల్సిన అవసరం లేదు. చక్కగా 2 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. మనం తీసుకునేటప్పుడు మనం స్కీమ్ తీసుకున్నాం అనుకోండి, మనం మేకింగ్ ఛార్జెస్ అనేటివి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా బెస్టేనండి. చక్కగా ఇలా స్కీమ్స్ కట్టుకొని గోల్డ్ తీసుకోవటం బెస్ట్. అది గోల్డ్ రేట్ కూడాను రోజుకి పెరిగిపోతూ ఉంది కదండి. చక్కగా ఇలా దాచుకున్న డబ్బుల్ని ఇలా ఈ గోల్డ్ స్కీమ్స్లో కట్టుకోవటం బెస్ట్ కదా. అంటే ప్రతి నెల కూడాను గోల్డ్ స్కీమ్ అనేది కట్టుకోవాలి. ఈ గోల్డ్ స్కీమ్ గురించి మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ ఈ ఆర్డీ స్కీమ్ గురించి కూడా ఉంది మన ఛానల్లో. ఆర్డీ స్కీమ్ గురించి కూడా నేను ఛానల్లో అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా ఎవరికైనా కావాలనుకుంటే 11 నెలల పాటు అయితే గోల్డ్ స్కీమ్ అనేది కట్టుకోవాలండి. 11 నెలల పాటు కట్టుకుంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అనేటివి తగ్గించిస్తారు. ఒక్కొక్క షాప్స్లో అయితే ఒక నెల ఎక్స్ట్రా మనం పే చేసినట్లుగా ఇస్తారండి డబ్బులు. అంటే దీంట్లో కూడా మనము 2 రకాలుగా కట్టుకోవచ్చు. ఈ
గోల్డ్ స్కీమ్ అనేది మన ఛానల్లో ఉందండి. గోల్డ్ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఇచ్చాను, ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ ఆర్డీ స్కీమ్ గురించి కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను ఆర్డీ స్కీమ్ గురించి ఈ గోల్డ్ స్కీమ్ గురించి. అంటే గోల్డ్ స్కీము 2 రకాలుగా, అంటే ఒకటేమో మనము డబ్బులు వారీగా కట్టుకోవచ్చు, అంటే మనకి ఇంత అమౌంట్ అయిన తర్వాత ఆ అమౌంట్కి డబ్బులు కొనుక్కునేటట్టుగా కట్టుకోవచ్చు, గోల్డ్ కొనుక్కునేటట్టుగా. ఇంకొక ప్రాసెస్ వచ్చేసేసి గ్రామ్స్ లెక్క అయితే కట్టుకోవచ్చు అండి. మనము ప్రతి నెల కూడాను మనం కట్టే అమౌంట్ గ్రామ్ లెక్క అయితే కట్టుకోవచ్చు. ఇప్పుడు గ్రామ్ వచ్చేసి మనకి ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, మనము ప్రతి నెల ఒక 1000 రూపాయలు కట్టామనుకోండి, ఒక గ్రామ్ వచ్చింది. నెక్స్ట్ మంత్కి వచ్చేసేసి గ్రాము ఒక 2000 రూపాయలు పెరిగిందనుకోండి, మనకు అరగ్రామే అమౌంట్ అయితే వస్తుంది, అంటే అరగ్రామే వస్తుంది. అలా గ్రాముల లెక్కలో అయినా కట్టుకోవచ్చు. అలా గ్రాముల లెక్కలో అయితే బంగారం రేటు మనం కట్టేటప్పుడు ఎక్కువ ఉండి మనము కట్టే కుంది తగ్గుతూ ఉందనుకోండి, చక్కగా ఈ స్కీమ్ బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 1000 రూపాయలు కట్టుకున్నాం అనుకోండి స్కీమ్లో, ఫస్ట్ మంత్ 1000 రూపాయలకి మనకి ఒక గ్రామే వస్తుంది కదా. ఇంకో నెక్స్ట్ మంత్ వచ్చేసేసి మనకి ఒక గ్రామ్ వచ్చేసి ఒక 500 రూపాయలు అలా ఉందనుకోండి, అప్పుడు మనకి 2 గ్రాములు వాల్యూ అయితే వేస్తారు. అప్పుడు మొత్తం 3 గ్రామ్స్ అవుతాయి కదా ఈ 2 నెలలకి. అంటే నేను ఫర్ సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు గ్రామే 10,000 ఉందిలేండి. ఒకప్పుడు 2000 అలా అయితే ఉండేది గ్రాము. ఇప్పుడు ఒక గ్రాము వచ్చేసి 9800 అలా అయితే ఉంది కదండి ఒక గ్రాము వచ్చేసేసి గోల్డ్ రేటు. గోల్డ్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందండి, తగ్గటం అనేది ఎక్కడో రేర్. అంటే తగ్గటం కూడా ఎక్కువేం తగ్గదండి, ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు, ఒక 200 అంతే తగ్గితే ఒక 500 లోపే తగ్గిద్ది, కానీ అంతకంటే ఎక్కువేం తగ్గదు కదా ఒకవేళ రేట్ తగ్గినా కానీ. అంటే నేను కాయిన్స్ గురించి కూడా చెప్పాను మన ఛానల్లో, గోల్డ్ కాయిన్స్ కొంటే బెస్టా, జ్యువెలరీ కొంటే బెస్టా అనేది. ఇంకా నేను మీకు స్టార్టింగ్లో రోజుకు ఒక 80 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే మనము సంవత్సరానికి 29,000 రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. అదే మనం నెలల వారీగా, అంటే రోజుకి ఒక 80 రూపాయలు చొప్పున ఒక 30 రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 2400 రూపాయలు అయితే అవుతాయి కదా. చక్కగా ఈ 2400 రూపాయలు కూడా స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, అంటే మనం గోల్డ్ స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, ప్రతి నెల కూడాను ఒక 2500 రూపాయలు చొప్పున మనము ఈ స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, 11 నెలలకు వచ్చేసేసి మనము 27,500 రూపాయలు అయితే కడతామండి. 27,000 రూపాయలకి ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారము గ్రామ్ వచ్చేసి 9,800 కదండి, మనకి 3 గ్రామ్స్ అయితే కొనుక్కోవచ్చండి. అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అవి అయితే ఉండవు, చక్కగా 3 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. మేకింగ్ ఛార్జెస్ అంటే మనం తీసుకునే గోల్డ్కి మేకింగ్ ఛార్జెస్ అనేటివి ఉండవండి జ్యువెలరీకి. అదే ఈ స్కీమ్ కట్టకుండా మనం ఇంట్లోనే ఇలా గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి, మనకి మేకింగ్ ఛార్జెస్ అనేటివి కంపల్సరీగా పే చేయాలి. అదే స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, మేకింగ్ ఛార్జెస్ అనేటివి పే చేయాల్సిన అవసరం లేదు. మేకింగ్ ఛార్జెస్ అంటే ఒక 2000 లోపు అయితే ఉంటాయి కదండి, 2000 రూపాయలు మనం సేవ్ చేసినట్లే కదా. స్కీమ్ ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పాను. అలా రోజు సేవ్ చేసుకోలేకపోయినా కానీ నెల మొత్తం మీద కొంత అమౌంట్ అలా సేవ్ చేసుకోవచ్చు కదండి. అయితే ఈరోజు సండే కదా, ఇలా రాగి సంగటి చేసి చికెన్ కర్రీ అయితే చేసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.